సో అనిరుద్ గారు, ఈసారి అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ చాలామందికి మీలాంటి యువ నాయకులకే ఎక్కువగా టికెట్లు ఇచ్చింది. వాళ్ళందరూ ఎక్కువగా గెలిచిన వాళ్ళే ఉన్నారు. సో అది దానికి కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే అంతకుముందున్న 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతనా, కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవము, ఇష్టమా, లేకపోతే మీలాంటి యువ నాయకులు రావాలి అనేదా, లేదు ఇందాక నుంచి అమ్మగారు చెప్తున్నారు పర్సనల్గా మీరు చేసిన సేవలే, ఏది కారణం ఏంటో? ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనండి పబ్లిక్కి. ఆ 10 ఇయర్స్లో దోపిడీ, దాని తర్వాత ల్యాండ్స్ వీళ్ళంతా గ్రాబింగ్ చాలా అయినాయి అప్పుడు. ఇంకోటి వాళ్ళు చెప్తేనే వినాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటేనే పనులు అయ్యేది లీడర్స్తో పనులు. ఒక చేంజ్ కావాలనేది కూడా వాళ్ళు చూస్తారు పబ్లిక్, దే వాంటెడ్ ఎ చేంజ్. ఆ చేంజ్ కోసం కూడా ఇంకొక కొత్త వాళ్ళని కూడా చూసి, ఎందుకంటే పాత వాళ్ళంటే ఇంకా అహంకారంతో ఇంకా మేమే ఎమ్మెల్యేలము, మేమే రాజులము, మేము చెప్పినట్టు వినాలన్నట్టు కూడా అయిపోయినారు వాళ్ళు. వాళ్ళకి ఓన్లీ మనీ ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది వాళ్ళకి. పబ్లిక్ ఇంపార్టెన్స్, పబ్లిక్ ఇష్యూస్ పైన ఇంపార్టెన్స్ పైన ఎప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ఒక చేంజ్ కావాలని చెప్పేసి ఎవ్రీవన్ స్టార్టెడ్ టు థింక్ లైక్ దట్ అండ్ దే వోటెడ్ అస్ ఫర్ పవర్. ఓకే. సో వాళ్ళు ల్యాండేనమ్మా, ల్యాండే చేసుకుంటున్నారు, కబ్జాలు అవే. నాకు ఇప్పుడు అవే వస్తున్నాయి. మా భూమి పేదోళ్ళు మా భూమి కబ్జాలు చేసినారు, ఈ భూమి ఇట్లా చేసినారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏం చేయలేరు కదా. వాళ్ళు అంత డబ్బు పెట్టి వాళ్ళు తిరిగి అంత శక్తి లేని వాళ్ళే ఉన్నారు. చాలా భూములు అయినాయి. ఇప్పుడు సైలెంట్గా ఉన్నది. ఆ భూముల కాడికి ఎవరు జోలికి పోవటం లేదు. అది ఒక్కటి బాగైంది పేదోళ్ళకి. అది వాళ్ళు సంతోషపడుతున్నారు కూడా పేదోళ్ళు చాలా మంది. నేను ఇప్పుడు కూడా కరప్షన్ తగ్గిందని అని అంటలేను నేను. కరప్షన్ అప్పుడు అంత లేదు. ల్యాండ్ లా ఇంకా జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లా, అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. నేను ఎట్లా ఉందంటే తప్పు జరుగుతుందంటే నేను 100% ఐ టేక్ ఇట్ అప్. ఈ గవర్నమెంట్ లో కూడా రెవెన్యూలా జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అంతా తీస్తున్నాను. ఐ డెఫినెట్లీ టాక్ ఇన్ ద అసెంబ్లీ. అవి ఏవేవి గవర్నమెంట్ భూములు ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ లో కూడా మాట్లాడతాను. నేనేం దాన్ని భయపడను. కొన్ని జరుగుతున్నాయి, టీవీలలో కూడా నేను చూస్తున్నాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా కరప్షన్ కొంచెం జరుగుతుంది, కొంచెం అనేది కాదు, బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఐ టేక్ ఇట్ అప్. మీరన్న అవినీతి ఆక్రమణల గురించి మీతో నేను మళ్ళీ మాట్లాడతాను ముందు. బట్ అమ్మ, కొద్దిసేపు ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే, ఇందాక మేము వచ్చేటప్పుడు ఇల్లు చూసాము. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, ఒక కోటలాగా ఉంది. అంటే పాత ఇల్లు ఆ మోడల్ ఎక్కడ పోకుండా దీన్ని మంచిగా కట్టుకుంటూ చేశారు. సో మీరు ఇక్కడే వచ్చారు కాబట్టి, అంటే ఏంటి ఇంటి వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చింది? ఎవరి టేస్ట్ ఇదంతా? పిల్లల్ని ఎలా పెంచారు మీరు అసలు? ఏంటి ఇది? నేనే టేస్ట్ అది. అనిరుద్ గారిదే. ఓకే. వాళ్ళ డాడీకి అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే ఉండాల ఇల్లు పాత, అది వాళ్ళ ముత్తాతది. ఈ ఊరి పేరు రంగారెడ్డి కూడా. రంగారెడ్డి అనేది వీళ్ళ ముత్తాత. మా ఆయన ముత్తాత, ఈయనకి జేస్తాత అనుకోండి. ఇంకా ఆయనది ఈ ఊరే, ఆయనది స్థాపించింది ఆయననే. ఆయన పేరే ఈ ఊరు రంగారెడ్డి. ఆ ఫోటోలో ఉన్నది ఆయననే. ఫోటో ఉంది కదా, ఆయనే. సో అదే అన్నాను, ఆ పాతిల్లుని దాన్ని ఎక్కడ ఆయన అప్పుడు ఐజీ ఉన్నాడు, నిజాం. సో దాన్ని ఎక్కడ కూడా చెరపకుండా ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా దీన్ని మోడల్ చేసుకుంటూ వచ్చారు. అదే నా పర్సనల్ టేస్ట్ మొత్తం అనిరుద్ గారిదేనా? అనిరుద్ ఇంట్రెస్టే. అంటే ఇక్కడ ఈ హౌస్ కానీ మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మా మదర్ వాళ్ళ ఫాదర్ హౌస్ కానీ, ఈ రెండు సేమ్. అది కూడా ప్యాలెస్ లాగానే ఉంటుంది అక్కడ. వాళ్ళు కూడా అక్కడ నెల్లూరులో వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ అక్కడ. సో ఆ హౌస్ నల్లప్రెడ్డి శ్రీనివాసులు తెలుసు, మా చిన్న ఆయన సొంతం. ఓకే. అయితే అక్కడ హౌస్ చంద్రమోహన్ రెడ్డి వచ్చి సోమిరెడ్డి మా మేనత్త కొడుకు. ఓకే. సో మొత్తం ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీ వైపు పుట్టక ముందు నుంచే. మా నాయనోళ్ళు మేము పుట్టక ముందునే ప్రజాసేవ చేసుకుంటాను. నేను ఎక్కడ కానీ పాలిటిక్స్ లా మా మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎవరి పేరు నేను ఎక్కడ ఈ రోజు నేను ఎమ్మెల్యే అయినాక చెప్పిన. ఎమ్మెల్యే అయినాక మా మదర్, ఆ ఫ్యామిలీ అక్కడ నేను ఇక్కడైనా కానీ రిలేషన్స్ చెప్పినాను. కానీ నా ఇండివిజువల్గా నా ఓన్గానే నేను పాలిటిక్స్లోకి వచ్చి నేను ఈ స్టేజ్కి వచ్చానంటే జడ్చర్ల ప్రజల వాళ్ళ ఆశీర్వాదం వల్లనే. అయితే ఈ హౌసెస్, ఇది ఓల్డ్ హౌస్ ఉండేది, ఆల్మోస్ట్ 180 years ఓల్డ్. ఇది 180 years ఓల్డ్. అయితే ఈ హౌస్ ఆల్మోస్ట్ ఇంకా పడిపోయే స్టేజ్ లో ఉండే. అప్పుడు నేను ఇనిషియేట్ చేసుకుని ఎవరు అందరు అనుకోలేదు ఇంకా మళ్ళీ దాన్ని రీడూ చేయగలుగుతామని. 6 years పట్టింది మళ్ళీ నాకు ఇది హౌస్ ని రీబిల్డ్ చేసేదాన్ని. సో ఆ స్ట్రక్చర్ని సేమ్ స్ట్రక్చర్ యూజ్ చేసి కొంచెం రూమ్స్ లోపల కొంచెం చేంజెస్ చేసుకొని వాస్తు ప్రకారము మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేస్తాం. ఇంకా 100 years వరకు ఈ హౌస్కి ఏం కాదు.